హర్ష గారు రండి రండి. బాగున్నారా? ఫైన్ అండి. కీర్తి కీర్తి పైనుంది, పిలుస్తాను, కూర్చోండి. మీరు వస్తున్నారని తెలీదు, లేదంటే అత్తయ్య మావయ్య అందరూ ఇంట్లోనే ఉండేవారు. పర్లేదండి, నేను కీర్తి కోసమే వచ్చాను. హాయ్ కీర్తి. హాయ్. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఏంటి కీర్తి, నువ్వు ఇంకా రెడీ అవ్వలేదు? బయటకెళ్దామని ఫోన్లో చెప్పాను కదా. చెప్పారు కానీ ఇంత త్వరగా వస్తారని అనుకోలేదు. అంటే నేను ఎక్కడైనా అంతే, కొంచెం ఫాస్ట్గా ఉంటాను. వెళ్ళి రెడీ అవ్వు, ఇప్పటికే లేట్ అయిపోయింది. సరే, జస్ట్ 5 minutes వచ్చేస్తాను. ప్రెగ్నెంట్గా ఉన్న వదిన ఇలా బయటకు వెళ్ళడం మంచిది కాదు కదా. హర్ష గారిని కన్విన్స్ చేద్దాం. హర్ష గారు, ఎంతసేపు అయిందొచ్చి? జస్ట్ ఇందాకే వచ్చానండి. ఉండండి, కాఫీ తీసుకొస్తాను. అయ్యయ్యో వద్దండి. హా? కీర్తి నేను బయటకెళ్ళాలి, ఇప్పటికే లేట్ అయిపోయింది. హర్ష గారు, మీరేమీ అనుకోనంటే నాదొక రిక్వెస్ట్. ఏంటండి? ఏం లేదండి, పెళ్లికి ముందే మీరిలా వదిన్ని బయటకు తీసుకెళ్లడం మంచిది కాదు. అంటే జస్ట్ 2-3 అవర్సే, మళ్ళీ దింపేస్తాను. అంటే అత్తయ్యకి, మావయ్య గారికి, బామ్మగారికి ఇలాంటివి నచ్చవండి. నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. దయచేసి ఏమీ అనుకోవద్దు.